తెలంగాణ రాష్ట్రంలోని ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో అసలు టోటల్ సిస్టమ్ను మార్చాలనుకుంటున్నారా? లేకుంటే అవినీతి అధికారులను పట్టుకొని అవినీతిని తగ్గించాలనుకుంటున్నారా? లేకుంటే టోటల్ సిస్టమే వాళ్ళకు నచ్చడం లేదా అనబడేటువంటి అనుమానం వస్తున్నది. ఎందుకనంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నటువంటి 20 మంది డాక్యుమెంట్ రైటర్స్‌ను అప్పుడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్స్ ఇద్దరిని వాళ్ళు క్లూస్ ఆధారంగాను, ఏ సోర్స్‌ను గురువారం రోజు ఏప్రిల్ 2వ తేదీన హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఆకస్మికంగా దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఆ కార్యాలయంలో అక్రమంగా కొనసాగుతున్న 20 మంది ప్రైవేట్ ఏజెంట్స్ మరియు డాక్యుమెంట్స్ రైటర్స్‌ను ఏసీబీ వారు గుర్తించారు. గుర్తించిన తర్వాత నగదు పత్రాలను కార్యాలయంలో లెక్కలేని నా రూ. 47,450 నగదుతో పాటుగా 70 అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్‌ను ప్రజలకు ఇంకా అందజేయని 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్‌ను సీజ్ చేశారు. ఓకే. ఇది బరాబరే. అట్లాగే డిజిటల్ ఆధారాలు కూడా అధికారులు ఫోన్‌పే మరియు యూపీఐ ఫోన్స్ ద్వారా వాళ్ళ ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ పరిశీలించగా ఏడాది కాలంలో డాక్యుమెంట్ రైటర్స్ నుండి అధికారులకు సుమారు 42,03,000 రూపాయలు ఫోన్‌పే, యూపీఐ ద్వారా డబ్బులు అందినట్టుగా కూడా వాట్సాప్ చాట్స్ మరియు ట్రాన్సాక్షన్స్ ఆధారంగా అవి లంచాలేనని ఏసీబీ ఆఫీషియల్స్ నిర్ధారించారు. ఓకే, రైట్. నివాసాల్లో కూడా అదే ఆ యొక్క వరుస క్రమంలోనే దాడులు చేయగా 24,61,000 రూపాయల నగదు మరియు 819.5 గ్రాముల బంగారం, 2.6 కిలోల వెండి, 30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను కూడా సీజ్ చేశారు. అట్లాగే అరెస్టులు ఏప్రిల్ 2026 నాడు హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ జె రామనరసింహారావు మరియు డి ఆనంద్లను అరెస్టు చేశారు. హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దాడిలో పట్టుబడ్డ అని చెప్తున్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ పేర్లను అధికారులు ఇప్పటి వరకు బయట పెట్టడం లేదు. డాక్యుమెంట్ రైటర్స్ను అనధికార ఏజెంట్స్ అని పేర్కొంటున్నారు. సాక్ష్యాల సేకరణ కోసం అదుపులోకి తీసుకున్నారా, లేకుంటే వాళ్ళను కూడా అక్యూజ్డ్‌గా చేస్తారా అనబడేటువంటి అంశాన్ని అయితే ఏసీబీ అధికారులు ఏ రకంగా ఆలోచిస్తున్నారో అది తెలియడం లేదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా ఈ 3 రోజుల నుండి హన్మకొండ ఆఫీసు దగ్గర ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపట్టడం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. మరొక వైపున చూడాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్ రైటర్స్ ప్రజలకు మరియు రిజిస్ట్రేషన్ ఆఫీసు మధ్యలో డాక్యుమెంట్లను తయారు చేస్తారు. అట్లాగే ఆర్టీఏ ఆఫీసుల దగ్గర కూడా ఆర్టీఏ ఏజెంట్స్ ఉంటారు కదా. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా, మరి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా. మరి వాళ్ళపై కూడా ఏసీబీ వాళ్ళు దాడులు చేసినప్పుడు వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారా, వాళ్ళను కూడా అక్యూజ్డ్ చేస్తున్నారా అనబడేటువంటి అంశం ఏసీబీ వాళ్ళే తేల్చాలి.